తణుకు నియోజకవర్గంలో 78 మంది బాధితులకు 61.33 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకులో 1004 మందికి 7.63 కోట్లు సాయం అందించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చేందుకు వైద్య సేవలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సొంత ఖర్చులతో వైద్య సదుపాయం పొంది అటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రియంబర్స్మెంట్ చేసి రోజు 78 మందికి 61,33,703 రూపాయలు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కుటుంబం మీద కూడా ఆర్థిక భారం పడకూడదు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు అటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఆ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో 1004 మందికి ఈరోజు 1004 మందికి 7,63,45,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా అందించడం జరిగింది. ఆ విధంగా లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ కుటుంబం సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం సంక్షేమం ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ విధంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక మందికి ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగింది.